డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు, మీకు ఏఎన్ఎన్ టీవీ ఛానల్ కి మరియు ఛానల్ ఉన్న వారికి అందరికీ కూడా నమస్కారం. శివకుమార్ గారు చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? మన దగ్గర బండి సంజయ్ గారు అయితే ఏమన్నారు, బీజేపీ నేత, కాంగ్రెస్ నేత కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు? మన దగ్గర బయట ఉన్నాయి 2 ప్లే అవుతాయి, చూద్దాం ఒకసారి మీతో మాట్లాడే ముందు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాత్లు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. విషయంలో బండి సంజయ్ గారు మాట్లాడింది కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకంగానే స్పందించి అనుకోవాలి, కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ అయితే స్పందించలేదు. అసలు టోటల్ ఈ సినారియోను ఎలా చూడాలంటారు శివకుమార్ గారు? రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. శివకుమార్ గారు తర్వాత మళ్ళీ వెళ్దాం. శివకుమార్ గారు, లక్ష్మీనాథ్ గారు నిజంగా కూడా ఈ ఇంతకు ముందు ఆయన రాపాక అశోక్ మాట్లాడింది కానీ లేకపోతే మన రామ్మోహన్ మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను బంతులాల్పేట్ సికింద్రాబాద్ లోనే ఉంటా. మోండా మార్కెట్ కి నాకు జస్ట్ 1.5 కిలోమీటర్ దూరం. నిజంగా కూడా ఆ మొత్తం ఒక 4-5 లైన్లు ఉంటాయి లక్ష్మీనాథ్ గారు. అవన్నీ బంగారం దుకాణాలు, వెండి బంగారం దుకాణాలు. వాళ్ళు ఎంత డిమాండ్ గా ఉంటారంటే బండ్లు పెట్టేస్తారు, దాని తర్వాత కార్లు పెట్టేస్తారు. అసలు మేజర్ గా ఆల్మోస్ట్ ఆల్ మొండా మార్కెట్ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్ వాళ్ళు అందరూ కూడా మొండా మార్కెట్ వచ్చి కొనే ప్రసక్తి ఒకప్పుడు ఉండేది. దాంట్లో మొత్తానికి తెలంగాణ వ్యాపారులే ఉండేది. రోజు కూలీలాగా కూడా అప్పటికప్పుడు సరుకులు కొని హోల్సేల్ లో కొని అక్కడ అమ్ముకునే వాళ్ళు కూడా ఉండేది. ఇప్పుడు అదంతా మొత్తానికి సిస్టమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆడ గొడవ ఏంటంటే అక్కడ లోకల్ గా ఉండే పద్మనాభ నగర్ ఆ గాస్మండిలో ఉండే పిల్లోడు బండి మీద పోతున్నాడు, కారు అడ్డం ఉంటే కారు జరుపుమని చెప్తే దాంట్లోకి 3-4 వచ్చి బూత్ మాటలు మాట్లాడి జారే మాకేలోడే అని క్యారే బోల్నేక నువ్వేంద్ర దళితుడికి చెప్తున్నావు అనే రకంగా కూడా మాట్లాడి వాని మీద 3-4 కలిసి వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఆపోజిట్ దుకాణాలకి పక్కకి వచ్చి కూడా 3-4 కొట్టడం జరిగింది. ఆ వ్యక్తిది పన్ను ఇరిగిందంట. నాకు తెలిసి పన్ను ఇరిగితే అటెంప్ట్ మర్డర్ కింద ఫస్ట్ బుక్ చేయొచ్చు. ఇప్పటి వరకు అది చేయలేదు. ఇంకోటి దాంట్లో మన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు తల దూర్చుకొని ఏదో కాంప్రమైజ్ చేసిందనేది నేను విన్నాను తప్ప ఖచ్చితంగా నయానా భయానా ఏమి లేదు. వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గానే ఉన్నారు. రేపు ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే మీరు ఒక మాట అన్నారు, లోకల్ ఒకటి శివకుమార్ లాల్ గారు ఇక్కడ ఒక మాట మీరు అన్నారు, లోకల్ నాయకుల సపోర్ట్ ఏమైనా వాళ్ళకి బాగా ఉంటుందంటారా ఆ ఏరియాలో మీరు చెప్పిన దాన్ని బట్టి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడినా ఒక రకంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా దాంట్లో ఏముందంటే వీళ్ళు రాజకీయం చేస్తలేరు అంటుండు. రాజకీయం చేసే వాళ్ళకి పెట్టుబడిదారుల లాగా వస్తున్నారు అనేది ఆ మాట బండి సంజయ్ గారు చెప్తలేరు. నాకు ఇక్కడ జనరల్ గా ఈ మార్వాడి గో బ్యాక్ సబ్జెక్ట్ విన్న దాంట్లో ఆలోచిస్తే ఈ రోజు బండి సంజయ్ కి వాళ్ళ ఉన్న ఏరియాలో ఇల్లు కూడా కట్టించింది, డబ్బులు ఇచ్చింది మార్వాడి అనే రకంగా కూడా నేను వినడం జరిగింది. కానీ ఇది పరిస్థితి ఏంటంటే పార్టీలకు అతీతంగా మాట్లాడండి ఎవరైనా సరే. లోకల్ గా మనం పుట్టి పెరిగిన వాళ్ళము ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు ఆయిల్ లో కూడా కల్తీ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఆయన అశోక్ చెప్పినట్టు కూడా నువ్వు ప్రతి దగ్గర ఎక్కడన్నా కొను ఒక 100 గ్రామ్స్ తక్కువ వస్తుంది, 150 గ్రామ్స్ తక్కువ వస్తుంది అనేది అది వాస్తవం. రేటు కాడ మటుకు ఇటు తెలంగాణ వ్యాపారులలో ఎవరు జనరేషన్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇంత తక్కువ ఉంటే కూడా మనోళ్ళు పోరాడతారు. అటువంటిది అక్కడ మటుకు ఎక్కువ బయట చేయడానికి ఉండదు. అక్కడ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఆ భాషలని మాట్లాడతారు. ఆ భాషలో మాట్లాడినప్పుడు మనకు అర్థం కూడా కాదు కొన్ని విషయాలు, కొన్ని మనకు అర్థమైన రిప్లై క్యారే క్యా బోల్రా అంటే. ఇంకోటి ఈ రోజు దర్వాజాలు డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్
ఆ తర్వాత ఈ మొత్తం శానిటేషన్ నట్టు బోల్ట్ ఇవన్నీ కూడా రాణిగంజ్లో కూడా వ్యాపారాలు అంతా వాళ్ళే మనోళ్ళంతా మొత్తానికి అమ్ముకొని పక్క జరిగింది అన్నట్టుంది. కానీ ఇది మట్టుకు ఒక ఉద్యమం లేట్ స్టార్ట్ అయినా ఇది చాలా రోజుల సంది మట్టుకు ఈ మార్వాడి గాని లేకపోతే గుజరాతీ గాని ఇప్పుడు కచ్చి తుర్కోలు ఉన్నారు రాణిగంజ్ లో నట్ బోల్ట్ దందా చేస్తారు. వాడు వచ్చినప్పుడు నిజంగా కూడా వానికి ఉండడానికి ఇల్లు ఉండదు. ఈ రోజు ఒక్కొక్కరికి పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉంటాయి. వాళ్ళు 2 నంబర్ దందా చేస్తున్నారు. ఇటు గవర్నమెంట్ కి బిల్లు లేని లెక్కలు కూడా ఎన్నో చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గుజరాతీ అయినా ఒక భారత ప్రధాని జిఎస్టీ తెస్తే మొత్తానికి బిల్ క్లియర్ ఉంటది, ఎవడు కూడా మోసం చేయడానికి ఉండదని వీళ్ళు అంటున్నారు. కానీ 10 రూపాయలు జిఎస్టీ కడితే 100 రూపాయలు మోసం చేసేలాగా మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ వీళ్ళంతా కూడా శివకుమార్ గారు మీ మాటల్లోనే ఒకటి శివకుమార్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడుతూనే అదేవిధంగా రోహింగ్యాలు కూడా మరి పాత బస్తీలో ఎక్కువైపోయారు వాళ్ళు, అదేవిధంగా ఐసిఎస్ ఉగ్రవాద సంస్థలాగా ఉంది, వాళ్ళను కూడా వెళ్ళగొట్టాలి ముందు అన్నారు. దీనిలో ఆంతర్యం ఏంటి, దీనిలో వాస్తవం ఉందంటారా బండి సంజయ్ గారు మాట్లాడిన దానిలో? అయితే బండి సంజయ్ గారికి ఫస్ట్ జ్ఞానం ఉందా అనేది ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే బండి సంజయ్ గారే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సహాయ మంత్రి, ఓకేనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిననే. అయినా దాని మీద చొరవ చూపించాలా, లేకపోతే కేంద్ర హోం మంత్రి మా మీద ఒత్తిడి తీసుకురావాలా? మా దగ్గర హైదరాబాద్ లో రోహింగ్లు ఉన్నారు, లేకపోతే వీళ్ళనంతా అసలు వీళ్ళు ఎట్లా వచ్చిండ్రు, ఏం వచ్చిండ్రు? నో డౌట్ గత ప్రభుత్వంలోనే వచ్చింది అనుకుందాం. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో మీరున్నారు, మీరుండి ఈ రోజు దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? అంటే సామాన్య ప్రజలు తీసుకోవాలన్నా, జనాలు తీసుకోవాలన్నా, లేకపోతే ప్రభుత్వం తీసుకోవాలన్నా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఉండదంటారా దీనిలో? రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదంటారా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ దీని మీద ఆంక్షలు తీసుకురమ్మని చెప్పి సెంట్రల్ కి ఒత్తిడి తీసుకొస్తే అది తొందరగా అవుతుంది. ఇంకోటి ముస్లింల మీద ఆమె మాధవిలత కూడా నిన్న మొన్న వచ్చింది విరంచి హాస్పిటల్ నడిపించుకుంటామే. ఈ రోజు ఆమెకు రాజకీయమే అనుభవం లేదు, రాజకీయం తెలియదు. ఆమె రాజాసింగ్ ని అడ్డం పెట్టుకొని రాజాసింగ్ మీద యాంటీ మాట్లాడితే నాకు రేపు ఓట్లు వస్తాయనో, లేకపోతే అసలు ఆమె మాట్లాడే వేషధారణ ఏంది? ఆమె ఒక పెద్ద డ్రామా ప్లేయర్ లాగా డ్రామా చేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర. ఈ రోజు మార్వాడీలని మెచ్చుకుంటూ ఇటు తెలంగాణ ప్రజలు వాడు వీడు అంటుంది. ఒక తెలివి ఉందా ఆమెకి? ఏమైనా మర్యాద ఉందా? ఇప్పుడు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది, అక్కడ బీజేపీ ఫుల్ సపోర్ట్ చేయలేదు అనేది ఆమెనే ప్రస్తావన తీసుకొస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలని అదేదో చిన్న గొడవ వదిలేయండి అంటది. ఆమె ఎవరు వదిలేయండి చెప్పనికే? ఎవరికైతే దెబ్బ కలిగింది, లేకపోతే ఎవరైతే బాధపడుతుండో ఈ రోజు తెలంగాణలో ఇప్పుడు వైశ్యాస్ గాని, లేకపోతే మన చారీస్ గాని, స్వర్ణకారులు ఎవరైతే చారీస్ ఉన్నారో, బంగారం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నార్త్ ఇండియన్స్ వచ్చేసి తెలంగాణలో కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పెరిగిన ఈ చారీస్, గోల్డ్ చారీస్ కానీ, లేకపోతే మిగతా వర్క్ చేసేటోళ్ళకి అందరికి కూడా ప్లంబింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ పిల్లలు ఎంతో మంది ప్లంబింగ్ చేస్తుండే, వాళ్ళకు కూడా ఈరోజు ప్లంబింగ్ దొరకదు. ఎందుకు? మళ్ళా మీదికేని వాళ్ళు ఇంకా మార్వాడిని దబాబు చేయడము, వాళ్ళకి లింక్ తో నుండి వాళ్ళకి నుంచి వాళ్ళకే కాంట్రాక్ట్ దొరకడము, ఇటు తెలంగాణలో కాంట్రాక్ట్ దొరకకపోవడం కూడా చాలా జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ గవర్నర్ ఏది ఉన్నా సరే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ అధికారానికి వీళ్ళు సపోర్ట్ ఉంటున్నారు అనేది కూడా వాళ్ళ మార్వడిలో చెప్పడం. పోలీస్ అధికారులు కూడా పోలీస్ కేసు పెడితే ఆ కేసుని చల్లబరచడానికి వాళ్ళకు కూడా ఏదో మిఠాయి డబ్బాలు ఇస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులను మేనేజ్ చేస్తుండ్రు, ఇటు రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తే ఇప్పుడు సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలు వాళ్ళు దెబ్బతింటున్నారు. ఈ రోజు బీజేపీ నాయకులల్లా బండి సంజయ్, ఇటు మిగతా నాయకులు, ఈ మాధవిలత కంటే నాలెడ్జ్ లేని మాధవిలత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి డ్రామాలు చేసుకుంటా ఈ రోజు వెంకటరెడ్డి గారు అసొంటోళ్ళకి ఇచ్చేది ఉండే హైదరాబాద్ సీట్ టికెట్ ఓడిపోయినా సరే మావోడు ఓడిపోయినా అనుకుంటా, మాధవిలతకు సంబంధం లేని మాధవిలత తీసుకొస్తే ఆమె డ్రామాలు చేస్తుంది ఇక్కడ. రైట్ మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే పాపిరెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక వైశ్య వికాస వేదిక చైర్మన్ కాసం సత్యనారాయణ గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం.
మార్వాడు ఏంటంటే మన దగ్గరికి బతకడానికి వచ్చి ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి ఒక దళిత వ్యక్తి మీద దాడి చేయడం అనేది మనము సహించాల్సిన విషయం అయితే కాదు. ఒక మాట చెప్పాలంటే మన దగ్గరికి వచ్చి మన మీద దాడి చేసి వాళ్ళంతా సెకండ్ హ్యాండ్ ప్రతి ఒక్కటి వాడు విప్రో బ్రాండ్ కావచ్చు ఎనీ బ్రాండ్ మన దగ్గర సెకండ్ దొరుకుతుంది. ఏంటంటే వాటి మనం చూస్తూ పోనీలే అంటే వాడేమో మిద్దెలు అవుతున్నాయి, మనమేమో మొత్తం కిందికి అవుతున్నాము. ఇంకా అది పోంగా ఇంకా మన మీద దాడి చేసి ఇప్పుడు మనం వాడిని కనుక గో బ్యాక్ తలుచుకుంటే మనం వేరే రాష్ట్రం వాళ్ళని కనీసానికి మనకు 6 నెలలు పట్టలేదు. వాళ్ళని కనుక మనం తరం తలుచుకుంటే మనకు నెల రోజులు మనం తరవచ్చు. మనం ఏంటంటే ఉండని బతుకని అంటా ఉంటే వాళ్ళు రెచ్చిపోయి ప్రతి జిల్లా వ్యాప్తంగా వ్యాపించి మండలం వ్యాపించి మొత్తం మార్కెట్ మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకొని మన మీద పెత్తనం చేయడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. పాపిరెడ్డి గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. మాట్లాడిన దానిలో ఒక వ్యక్తి మీద దాడి జరిగినట్టు చూడాలా, ఒక దళితుడి మీద దాడి జరిగినట్టు చూడాలా? అది ఒక యాక్సిడెంట్గా చెప్తున్నారు అందరూ. ఎందుకంటే యాక్సిడెంట్గా జరిగింది. ఎందుకంటే అక్కడ కారు ఆగింది, కారు తీయమన్నప్పుడు ఆ యువకుడి మీద దాడి చేశారు. దీనిలో దళితుడా లేదంటే నార్మల్ వ్యక్తి అనేది ఎవరికీ తెలియదు. ఈ మాటని దళితుడు అనేది కార్డుని యూజ్ చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే దళితుడి మీద కావాలని జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు అనుకోవాలి? ఏమనుకోవాలి? లక్ష్మీనాథ్ గారు, మీరు తీసుకున్న